బీచ్ పక్కన మంచి లొకేషన్లో చికెన్ కాల్చడం. చుట్టూ మన అడవిలో మంచి లొకేషన్లో మంచిగా చికెన్ కాల్చడం. చికెన్ మనం వేస్తున్నాం. చుట్టూ అడవిలో చికెన్ కాలవడం. పసుపు, అల్లం పేస్ట్, ఉప్పు, కారం పొడి, ఇట్లా మొత్తం. ఓన్లీ మాకు నూనె ఉండదు, ఓన్లీ కాల్చుకోవడం అంటే ఎట్లుంటుంది అంటే వెరైటీగా ఉండాలి టేస్ట్. ఇప్పుడు కలుపుకుందాం ఇవంతా. సో ఇలా కలిపేసుకున్నాం. ఇప్పుడు వేడివేడిగా పొయ్యిన పెట్టేద్దాం. మంచి వాతావరణం లొకేషన్లో ఇక్కడ మంచిగా కట్టెల పొయ్యిన పెట్టేసి కాల్చడం అంటే అది ఎలా ఉంటుందో సో తిన్నాక చూద్దాం. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. పట్టుకో చికెన్ వేసినాం దాందా. సో చికెన్ చూడు ఇలా కాల్చుకుంటున్నాం అగ్గి మీద. ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. సో చూడండి, లెగ్ పీస్, వారేవా లెగ్ పీస్ కుమలలో అడిగిపోయింది చికెన్. అది ఇంకా అవుతుంది మనకు. దానికి దేశీ కట్టెలు పెట్టి మీద జాలి తినొద్దాడు, కట్టెలు పెట్టి అయిద్దా చికెన్ మీద. సో ఇప్పుడైతే ఇది తింటున్నాం. పక్కన తాటికల్లు నెంబర్ 1 ఉంది. సో మీరు కూడా ఇలా కాల్చుకొని తినండి. నెంబర్ 1 అంటే నెంబర్ 1 ఉంది. నాకైతే మస్తు నచ్చింది. ఇలాంటి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసుకోవచ్చు. బై ఛాన్స్ ఎప్పుడైనా చేస్తున్న వాళ్ళు అయితే దీన్ని లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. సో ఇలా మీరు చేసుకుంటే నెంబర్ 1 ఉంటుంది. నాకైతే మస్తు ఉంది. ఇది మాత్రం అద్భుతం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అలా తాటికాలు కదా కొంచెం చూద్దాం. తెలంగాణ చికెన్, తెలంగాణ తాటికల్లు అంటే ఫేమస్. సో ఇది మాత్రం మీరు ట్రై చేయండి. మరిన్ని వీడియో కోసం లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కాండి. సో ఇలాంటి మనం ఎన్నో ఛానల్ పెడతాను చూడండి. సో ఇక్కడ మనకైతే లొకేషన్ చాలా బాగుంది. ఈ లొకేషన్ చుట్టూ అడవి ప్రాంతంలో సాయంత్రం టైంలో చికెన్ తాటికల్లు మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్లీజ్ దయచేసి మళ్ళీ లైక్ కొడితే నేను మళ్ళీ ఇలాంటి వీడియో చేయగలుగుతాను, ఎందుకంటే మీకు నచ్చిందని అనుకుంటాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. అందరికీ థ్యాంక్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో చికెన్ ఫ్రైలో మంట కాల్చుకొని తినడంలో. సో అట్నే ఉల్లిగడ్డలు. కానీ మీరు అనుకుంటారు ఇది నల్లగా ఉంది, టేస్ట్ ఉంటుంది అనుకుంటారు. కానీ దీని రుచి చూస్తే అబ్బాబాబా ఏం రుచి. సో మీరు ట్రై చేయండి, ఇలాంటివి మీకు బాగుంటుంది. సో లైక్ చేస్తారు అనుకుంటున్నాను.